Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము రియల్గా డిస్కషన్ చేస్తున్నాము. సో ఇది పార్ట్ 2. ఇందులో మన లెక్చర్ టైమింగ్ చూడండి. ద హిందూ 1 PM స్టార్ట్ అవుతుంది పార్ట్ 1. ద హిందూ ఎడిటోరియల్స్ 6 PM స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ 8 PM స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. CNQ స్టడీ ఇది నా టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్. సో కంపల్సరీగా ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు వీడియోస్ ఎప్పుడైతే పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో CNQ స్టడీ. సో ఇక్కడ PDF దక్కుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా, ఎగ్జామినేషన్ టైమింగ్స్, ఇంకా ఏ వీడియోస్ తయారైతే దాని మీద ఒక అప్డేట్స్ కూడా దక్కుతుంది ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ని ఏ విధంగా డిస్కస్ చేస్తామంటే, కోట్ ఆఫ్ ద డేతో, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్, హిందూ ఒకాబులరీ సెషన్, ఎడిటోరియల్ డిస్కషన్, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్, స్టాటిక్ జీకే విత్ బ్యాక్గ్రౌండ్ స్టడీతో చూస్తాం విత్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో. సో ఇది వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ జీకేతోనే కంపల్సరీగా ఈ కరెంట్ అఫైర్స్ని చూడాలి. సో ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేసినాము. నెక్స్ట్ వన్నీ హిందూ ఒకాబులరీ, ఎడిటోరియల్స్, స్టాటిక్ జీకేతో పాటు పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నాము. సో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకాబులరీ సెషన్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ అంటే హార్ట్ ఫెల్త్, లోతైన. సో సినానిమ్స్ వర్డ్ ఇంటెన్స్, కీన్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్స్ ఫర్ ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ అంటే లోతైన, హార్ట్ ఫెల్ట్, డీప్గా. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ సూపర్ఫిషియల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రొఫౌండ్ అంటే హార్ట్ ఫెల్ట్, డీప్గా, లోతైన. డిస్క్వైట్. డిస్క్వైట్ అంటే అన్ఈజీనెస్. అన్ఈజీనెస్, అన్ఈజ్, వరీ, ఆందోళన చేయడం, సో డిఫికల్టీగా ఫీల్ అవ్వడం, డిస్క్వైట్. దానికి ఆపోజిట్ కామ్గా ఉండటం. సో ఆందోళన చేయడం, నెక్స్ట్ కామ్గా ఉండటం ఆపోజిట్ వర్డ్. పర్స్పికాసిటీ. పర్స్పికాసిటీ అంటే సూక్ష్మ దృష్టి, స్టెడ్యూనెస్. నెక్స్ట్ సినానిమ్స్ డిస్సర్న్మెంట్, పర్సెప్షన్. సో ఇవన్నీ పర్స్పికాసిటీ అంటే సూక్ష్మ దృష్టి, డిస్కన్సర్న్మెంట్. యాంటోనిమ్ వర్డ్ స్టూపిడిటీ. స్టూపిడిటీ యాంటోనిమ్ వర్డ్. నెక్స్ట్ అగ్రెసివ్. అగ్రెసివ్ చాలా న్యూస్లో ఉంది వర్డ్. సో దీనికి మీనింగ్ చూడండి, దూకుడు, బలవంతమైన, శక్తివంతమైన. హాస్టైల్. సినానిమ్స్ బెలిజరెంట్, బెల్లికోస్. ఆపోజిట్ వర్డ్ మీక్. సో అగ్రెసివ్ అంటే గుర్తుపెట్టుకోండి, చైనీస్ సోల్జర్స్ చాలా అగ్రెషన్తో మన ఇండియన్ సోల్జర్స్ మీద, 20 సోల్జర్స్ మీద దాడి చేసినారు. ఇది ఇన్సిడెంట్ June 15th జరిగింది. సో ఈ విధంగా అగ్రెసివ్ అనే వర్డ్ వచ్చింది హిందూ వొకాబులరీలో. చూడండి, అగ్రెసివ్ అంటే భయంకరమైన, దూకుడు, శక్తివంతమైన, అగ్రెసివ్ అంటే. నెక్స్ట్ మైల్డ్. మైల్డ్ అంటే లీనియంట్, దయగల, హల్కా, లైట్, క్లెమెంట్. సో ఇవన్నీ సేమ్ మీనింగ్సే. ఆపోజిట్ వర్డ్ క్రూయల్గా ఉండటం. సో ఈ వర్డ్ మైల్డ్ టు మోడరేట్ అనేసి వచ్చింది కదా COVID-19 డిజీజెస్లో. సో మైల్డ్ అంటే లైట్గా ఉన్న వాటి మీద డిజీజెస్ని క్యూర్ చేయొచ్చు. రామ్డెసివిర్, ఫ్యాబిఫ్లో మెడిసిన్ని యూస్ చేసి. సో ఈ వర్డ్ మైల్డ్ అంటే లైట్గా ఉండేది, లైట్గా ఉండే పేషెంట్స్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ డివోషన్. డివోషన్ అంటే లోయాలిటీ, భక్తి కలిగి ఉండటం. డివోషన్, భక్తి. సినానిమ్స్ ఫెయిత్ఫుల్నెస్, ఫిడిలిటీ. ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడితే డిస్లాయలిటీ. సో డివోషన్ అంటే భక్తి కలిగి ఉండటం. సో ఒకసారి అన్నీ రివైజ్ చేద్దాము. ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ అంటే హార్ట్ ఫిల్ట్, లోతైన. డిస్క్వైట్. డిస్క్వైట్ అంటే అన్ఈజీనెస్గా ఫీల్ అవ్వడం, సో డిఫికల్టీగా ఫీల్ అవ్వడం. పర్స్పికాసిటీ అంటే డిస్కన్సర్న్మెంట్, సూక్ష్మ దృష్టి. ఆపోజిట్ వర్డ్ స్టూపిడిటీ. అగ్రెసివ్ అంటే చాలా కోపంలో ఉండటము, శక్తివంతమైన, దూకుడు. సో ఇవన్నీ సేమ్ మీనింగ్స్. మైల్డ్ అంటే లైట్గా ఉండటం. నెక్స్ట్ డివోషన్ అంటే భక్తి కలిగి ఉండటం. సో ఇవన్నీ హిందూ వొకాబులరీ సెషన్. రండి నెక్స్ట్ సెషన్ ఎడిటోరియల్స్ డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఎడిటోరియల్స్, మణిపూర్లో ఎలక్షన్ రిజల్ట్స్ అనేటివి వచ్చినాయి. ముఖ్యంగా రాజ్యసభ ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి, దాని మీద ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. సో దాన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో వెరీ ఇంపార్టెంట్, బాబా రామ్దేవ్ రీసెంట్గా ఒక మెడిసిన్ని తీసినారు, కోరోనిల్ అనే మెడిసిన్. సో దాని మీద ఈ ఆర్టికల్లో డిస్కషన్ ఉంది. ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా జీడిపిని
ఈ కోవిడ్-19కి ముఖ్యంగా ఎక్కువ శాతంలో జీడిపి అమౌంట్ అనేది ఇవ్వాలా, దీనికోసము కూడా ఒక సపరేట్ పర్సెంటేజ్ అనేది మెయింటైన్ చేయాలా, అట్లీస్ట్ 1% అన్నా ఇవ్వాలా. ఇటువంటి ఎపిడెమిక్ పాండమిక్ డిజీజెస్ రేజ్ అయితే దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలా అనేసి ఇక్కడ జీడిపిని ఎక్కువగా ఫోకస్ చేయాలా. నెక్స్ట్ ఫండ్స్ అవన్నీ కంపల్సరీగా ఇవ్వాలా గవర్నమెంట్. ఇటువంటి సిచ్యువేషన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలా అనేసి ఇక్కడ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఆన్లైన్ లెర్నింగ్ గురించి ఉంది. సో దీన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోతుంది కదా, సో దాని గురించి ముఖ్యంగా యూకే యూఎస్ఏలో కూడా ఆన్లైన్ కంపల్సరీగా చేసేసినారు హయ్యర్ క్లాసెస్కి. సో హయ్యర్ క్లాసెస్ అంటే యూజీ పీజీ ఇంటర్ అటువంటి క్లాసెస్కి ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా 10th వాళ్ళు ఇంటర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న క్లాసెస్కి ఎక్కువగా కంపల్సరీగా చేసేస్తున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో గ్రౌండ్ జీరో గురించి మాట్లాడుతున్నారు. లోకల్ ఇన్ఫర్మేషన్ ముంబై మరియు బెంగళూరు గురించి ఇక్కడ డిస్కషన్ ఉంది. సో దీన్ని కూడా చూద్దాం. ఎక్సలెంట్ వేలో మైగ్రెంట్ వర్కర్స్ ఏ విధంగా సఫర్ అయినారు, సో వాళ్ళు ఇప్పుడు ఎకనామీకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో రండి ఫస్ట్ ఆర్టికల్లో బాబా రామ్దేవ్ది చూద్దాము. సో ఈయన బాబా రామ్దేవ్ రీసెంట్గా ఒక కొరోనిల్ అనే మెడిసిన్ని తయారు చేసినారు. ఈ కొరోనల్ కిట్లో ముఖ్యంగా 3 మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ 3 మెడిసిన్స్ ఈ కరోనా వైరస్ డిజీజ్ని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి డిక్లేర్ చేసినారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, కొరోనిల్ మెడిసిన్. సో ఈ మెడిసిన్ ఒక వితౌట్ అప్రూవల్ లేకుండా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఐసీఎంఆర్ కానీ సిఎస్ఐఆర్ అప్రూవల్ అనేది కంపల్సరీగా చేయాలా, దాని అప్రూవల్ లేకుండానే మీరు యూజ్ చేస్తున్నారు, మీద కేసు పెడతామనేసి ఈ ఆర్టికల్ డిస్కషన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ నిన్న కార్టూన్ వచ్చింది. సో ఈ కార్టూన్ చూడండి ఒకసారి. బాబా రామ్దేవ్ ఈ మెడిసిన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో దాని మీద గవర్నమెంట్ అఫీషియల్స్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అనేసి చెప్పినారు. సో అప్పుడు ఈయన ఏం చెప్పినారంటే వాట్ పర్మిషన్ ఎందుకు, ఇక్కడ చాలామంది చనిపోతున్నారు, చావు బతుకులో ఉన్నారు, సో ఈ కరోనా వైరస్ డిజీజ్ వల్ల. సో ఈ మిమ్మల్ని టార్గెట్ లేదా కరోనా వైరస్ డిజీజ్ని టార్గెట్ చేయాలా, ఫస్ట్ మిమ్మల్ని చెప్పాలా, కరోనా వైరస్ డిజీజ్ని ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేసి ఇక్కడ కార్టూన్ పాయింట్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో ఫస్ట్ నెక్స్ట్ ఆర్టికల్లోకి పోదాం. ఈ కరోనా వైరస్ డిజీజ్లో చాలామంది చింతించడంలో ఉన్నారు. చాలామంది ఒక బాధాకరమైన విషయం, ఈ కరోనా వైరస్ డిజీజ్లో ఎప్పుడు మెడిసిన్స్ మార్కెట్లోకి వస్తుందా, ఎప్పుడు రాదా అనేసి ఎదురు చూస్తున్నారు పబ్లిక్. సో చాలామంది భయపడుతున్నారు కూడా ఈ కరోనా వైరస్ డిజీజ్ వల్ల. దీని లాభం తీసుకొని కొంతమంది ఏదో ఒక మెడిసిన్స్ని తయారు చేసేసి కరోనా వైరస్ డిజీజ్కి మేలు కలిగిస్తుంది అనేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు పతాంజలి ఆయుర్వేద రీసెంట్గా ఒక మెడిసిన్ని తయారు చేసింది. సో అది క్యూర్ చేస్తుంది కంపల్సరీగా ఈ కరోనా వైరస్ డిజీజ్ని అనేసి ఒక పబ్లిక్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చినారు బాబా రామ్దేవ్ గారు. సో ఈ మెడిసిన్ తయారు చేసినారు కరెక్టే, కానీ మీరంతా ఇది బైపాస్ చేస్తున్నారు వితౌట్ ఎనీ సీరియస్ కన్సెంట్. అంటే దీనికి ఒక క్లినికల్ ట్రయల్స్ ఏమీ చేయలేదు, టెస్టింగ్ అనేటివి ఏం చేయకుండానే మీరు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనేసి గవర్నమెంట్ ఇప్పుడు చెక్ అండ్ బ్యాలెన్స్ పెట్టింది బాబా రామ్దేవ్ గారికి. సో ఈ తయారు చేసిన కంపెనీ హరిద్వార్ కంపెనీ. ఈ కంపెనీకి ప్రోడక్ట్ నేమ్, ఈ మెడిసిన్ నేమ్ కొరోనిల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యంగా కరోనా వైరస్ డిజీజ్కి ట్రీట్మెంట్ కోసం ఇది తయారు చేసినారు. ఇది ఒక మ్యాజిక్ డ్రగ్స్ అని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డ్రగ్స్ని డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేసేసి బాబా రామ్దేవ్ ద్వారా పతాంజలి ఈ ప్రోడక్ట్ని రూపొందించిందనేసి అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు. కానీ దీని మీద ఒక క్లినికల్ ట్రయల్స్ అనేవి ఇంపార్టెంట్, అవన్నీ ఇగ్నోర్ చేస్తున్నారు మీరు. సో స్టాండర్డ్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ మోడర్న్ మెడిసిన్ని సైంటిఫిక్ ప్రొసీజర్ ప్రకారం మీరు ట్రయల్స్ టెస్టింగ్ అనేవి చేయాలా అనేసి చెప్తున్నారు ఇక్కడ. కానీ ఈ బాబా రామ్దేవ్ గారు ఏం చెప్తున్నారంటే క్లినికల్ ట్రయల్స్ మేము చేసినాము, టెస్టింగ్ కూడా చేసినాము, 45 పీపుల్స్కి టెస్టింగ్ చేసినాము, నెక్స్ట్ 50 పీపుల్స్కి టెస్టింగ్ కూడా చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 45 పీపుల్స్కి టెస్టింగ్ చేసినారు, ఇంకా ఎక్కువ మంది కూడా టెస్టింగ్ అనేది చేసినారు. కానీ అందులో 50 మెంబర్స్కి ప్లేసెబో ఎఫెక్టే చూపించింది. ఈ ప్లేసెబో ఎఫెక్ట్ అంటే ఏమిటంటే చూడండి, ఈ ప్లేసెబో ఎఫెక్ట్ అంటే ఒక రియల్గా ట్రీట్మెంట్ అనేసి ఒక కాన్షియస్ మైండ్కి ఇవ్వడం. అంటే మైండ్కి ఇది తింటే కంపల్సరీగా నేను
ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది అనేసి ఒక మైండ్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది తెప్పించండు. దీన్ని ప్లేసెబో ఎఫెక్ట్ అంటాం. మైండ్కి కాన్ఫిడెన్స్ వస్తే దాన్ని ప్లేసెబో ఎఫెక్ట్ అంటాం. సో కానీ ఇది రియల్గా జరగదు. ఇటు రియల్గా జరిగేటట్టు ఒక మైండ్ సెట్ అనేది తయారు చేసుకోవడం ఫేక్ ట్రీట్మెంట్ ఇది. సో ఈ ఫేక్ ట్రీట్మెంట్ ప్లేసెబో ఎఫెక్ట్ చూపిస్తుంది తప్ప దానికి ఒక సరిగ్గా ట్రీట్మెంట్ లేదు. సో ఈ ప్లేసెబో ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఆలోచించి పనుకుంటాం అనుకోండి, సో అదే ఆలోచనలో డ్రీమ్స్ అనేటివి వస్తాయి. సో ఆ విధంగా ప్లేసెబో ఎఫెక్ట్, ఏది అనుకుంటే అదే జరుగుతుంది అనేది ప్లేసెబో ఎఫెక్ట్, కానీ అది రియల్గా జరగదు. ఇది రామ్దేవ్ గారు ఏం చెప్తున్నారంటే, మేము ట్రీట్మెంట్స్ చేసినాము, టెస్టింగ్ అనేది చేసినాం. థర్డ్ డే టెస్టింగ్ చేసింటే 31 పీపుల్ రికవర్ అయినారు. నెక్స్ట్ అందులో ఈ సైన్స్ ద్వారా చూసింటే డాక్టర్స్ 25 మెంబర్స్ ప్లేసెబో ఎఫెక్ట్ ద్వారానే రికవర్ అయినారు. సో ఇదే మెడిసిన్ అని తినే వాళ్ళే ఎక్కువ మంది రికవర్ అయినారు. మైండ్ సెట్ ఆ విధంగా తయారు చేసుకోవడం, ఇదే మెడిసిన్ అని ఆ మైండ్ సెట్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడం. ఈ కాన్ఫిడెన్స్ ఇస్తే మనకి శక్తి అనేది వస్తుంది, పవర్ అనేది వస్తుంది. ఏం కాదులే, ఇది మందు ఉంది నా దగ్గర అనేసి ఒక కాన్ఫిడెన్స్ తెప్పియడం, దానికి ప్లేసెబో ఎఫెక్ట్ అంటున్నారు. సో ఇక్కడ ఈ బాబా రామ్దేవ్ 7th డే వరకు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాము, సో చాలామంది కూడా రికవర్ అవుతున్నారు అనేసి చెప్తున్నారు. కానీ సైన్స్ ప్రకారము ప్లేసెబో ఎఫెక్టే యూస్ చేస్తున్నారు మీరు. సో ఒక వీక్నెస్ ఇది, దీని ద్వారా ఒక డ్రగ్ అని చెప్పలేరు మీరు. ఈ డ్రగ్ యాక్చువల్గా చూస్తే ఇది ట్రీట్మెంట్ కోసమా పనికి రాదు అనేసి క్లినికల్ ట్రయల్స్ ద్వారా సైన్స్ ద్వారా డాక్టర్స్ అనేటివి ట్రయల్స్ చేసేసి దీని మీద ఒక రిపోర్ట్ని తయారు చేసినారు, దీని మీద ఒక రివ్యూ అనేది చేసినారు. నెక్స్ట్ ఇంకా కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, ఒక క్లియర్ సబ్వర్వేషన్ సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా మీరు ఈ దానికి ఒక అప్రూవల్ అనేది తీసుకోవాలా అనేసి అంటుంది. కానీ రీసెంట్గా చూస్తే హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈ మెడిసిన్ కరోనా వైరస్ డిజీజ్కి యూజ్ చేసినారు చాలా దినాల వరకు. కానీ దీని మీద సైంటిస్ట్ ఎక్కువగా క్విక్ రివ్యూ చేసింటే ఇది యాక్చువల్గా దీని మీద ల్యాన్సెట్ రిపోర్ట్ కూడా జరిగింది. ఈ ల్యాన్సెట్ ఏం చెప్తుందంటే, ల్యాన్సెట్ రిపోర్ట్ ఇది యాక్చువల్గా మెడిసిన్ హార్మ్ కలిగిస్తుంది, కానీ దీని మీద ఒక ఏమీ ఎఫెక్ట్ చూపించదు కరోనా వైరస్ డిజీజ్ మీద. సో హెచ్సిక్యూని యూజ్ చేయలేము సో అనేసి స్టడీస్ అనేటివి బయటికి పడినాయి. ల్యాన్సెట్ స్టడీ అంటే సైంటిస్ట్ వాళ్ళంతా కలిసి ఒక స్టడీని చేస్తారు, ఒక మెడిసిన్ని కానీ ఏదన్నా ఒక రీసెర్చ్ని కానీ స్టడీ చేస్తారు. సో దాన్ని ల్యాన్సెట్ స్టడీ అంటాం. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, సో దీని మీద సైంటిస్ట్ చాలా పరిశీలించారు. సో ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే ఈ కరోనా వైరస్ డిజీజ్ కోసం అనేసి ఏదో ఒకటి కలిపేసి దాన్ని తీసుకొని వస్తే, సో రేపొద్దు ఎవరికైనా ఏమన్నా అయితే సో ఎవరు జవాబుదారీ అనేసి ఈయన బాబా రామ్దేవ్ మీద ఒక కేసు పెట్టేస్తున్నారు. సో పబ్లిక్ ఏం చేస్తున్నారంటే అంధవిశ్వాసం చేసేసి ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. పబ్లిక్ ఎక్కువగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మీద ఎక్కువగా ట్రస్ట్ అనేది ఉంచాలా. సో ఈ విధంగా టెన్షన్ అనేది రేజ్ అయిపోతుంది మన ఇండియాలో, ముఖ్యంగా ఈ ట్రెడిషనల్స్కి మధ్య మరియు ఫార్మాస్యూటికల్ డ్రగ్స్కి మధ్య. సో భక్తి వర్సెస్ ఈ డ్రగ్స్ అనేసి సైన్స్ అనేసి చెప్పొచ్చు. ఈ విధంగా ఈ టెన్షన్స్ అనేటివి రైజ్ అయిపోతున్నాయి. ఎవరో ఏదో ఒకటి తయారు చేసేసి రీసెంట్గా ఒక కౌ యూరిన్ తాగితే బాగా అవుతారు అనేసి కూడా న్యూస్లోకి వచ్చింది. సో ఈ విధంగా ఫేక్ న్యూసెస్ అన్నీ వితౌట్ టెస్టింగ్, వితౌట్ రీసెర్చ్ ద్వారా ఇవన్నీ ఊరికే ఫేక్ న్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారే తప్ప ఒక పబ్లిక్లో ఒక రిలీజియన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తున్నారే తప్ప దాని మీద సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేటివి ఏమీ చేయడం లేదు. సో ఇటువంటి బాబా రామ్దేవ్ కనుక్కున్న దాని మీద క్లినికల్ ట్రయల్స్ చేసింటే సో అది మెడిసిన్ వర్క్ కాదు అనేసి తేలింది. కానీ ఈ విధంగా బాబా రామ్దేవ్ అడ్వర్టైజ్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా ఐసీఎంఆర్తో మరియు సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ సైన్స్ అకాడమీస్ ద్వారా ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలా. అప్రూవల్ ఆఫ్ ఎనీ డ్రగ్, ఏదన్నా ఒక డ్రగ్ తయారు చేయాలన్నా తయారు చేసిన తర్వాత ఒక అప్రూవల్ అనేది తీసుకోవాలా. వీళ్ళ దగ్గర పోయి ఒక పర్మిషన్ అనేది తీసుకుని రావాలా. సో అలోపతిక్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతిక్ కావచ్చు, ఏ డ్రగ్స్ అయినా కంపల్సరీగా పర్మిషన్ అనేది చేయాలా. సో ఈ విధంగా మీరు మార్కెట్లోకి తీసుకొని రాకూడదు. యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. క్రిమినల్ నెగ్లిజెన్స్ అనేది చేస్తున్నారు మీరు. సో
క్రిమినల్ కేసు అనేది పడుతుంది దీని మీద అనేసి కేసు పెట్టినారు బాబా రామ్దేవ్ గారి మీద. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒకసారి ICMR గురించి తెలుసుకున్నాము, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ముఖ్యంగా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్లోనే. దీనికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ దీని మీద హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఇందులో ట్యూబర్కులోసిస్, లెప్రసీ, కొలెరా, డయేరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ గురించి మాట్లాడితే ఎయిడ్స్, మలేరియా, కాలాజహార్, సో వీటి మీద రీసెర్చ్ అనేది చేస్తుంది ఈ ICMR. ఇందులో 6 రీజనల్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అందులో ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ 1911లో తయారు చేసినారు. యాజ్ IRFA పేరుతో దీన్ని తయారు చేసినారు. సో 1949లో దీనికి రీనేమ్ చేసేసి ICMRగా పేరు పెట్టినారు. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. బలరామ్ భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో పాండమిక్ సిచ్యువేషన్లో, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, దాంతోపాటు ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వాలి ఇటువంటి కరోనా వైరస్ డిజీజ్ పాండమిక్ సిచ్యువేషన్లో. సో ఈ కరోనా వైరస్ డిజీజ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల అందరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి విత్ ఎంతూజియాజం, ఎనర్జెటిక్ వేగా ముందుకు వెళ్తున్నారు. రీసెంట్గా UK అండ్ USA ఏం డిక్లేర్ చేసిందంటే హయ్యర్ అకాడమిక్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం ఆన్లైన్ ఎడ్యుకేషన్నే చేస్తున్నాము అనేసి చెప్పింది USA అండ్ UK. నెక్స్ట్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ పాలసీ మేకర్స్ దీని మీద ఒక కాషన్ అనేది, ఒక కేర్ఫుల్నెస్తో దీన్ని స్టార్ట్ చేయాలా అనేసి చెప్తున్నారు. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వలన కొన్ని హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ప్రొఫెషనల్ కాలేజెస్, నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ని ప్రొవైడ్ చేయడానికి చాలా కష్టం పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా గ్రిప్ అనేది లేదు మన ఇండియన్ ఎంప్లాయీస్కి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ. సో ప్రైవేట్ ఎంప్లాయీస్కి కొంతమందికి ఉంది కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. సో కానీ ఇటువంటి గవర్నమెంట్ వర్కర్స్ కానీ కొన్ని ప్రైవేట్ వర్కర్స్కి ఇటువంటి మీద ఎక్కువగా గ్రిప్ లేదు. సో అటువంటి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేసి తీసుకుని వచ్చినారు. సో దీనివల్ల ప్రాబ్లం అనేది ఎక్కువగా రూరల్ మీద, అర్బన్ మీద ఎక్కువగా రూరల్ మీదే పడుతుంది. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండదు. సో ఒక క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అనేది తీసుకుని రావాలా ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయాలంటే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా ఏ విధంగా టీచ్ చేయాలా దాని మీద ఒక ఫోకస్ తీసుకొని ఒక సీరియస్నెస్ అనేది తీసుకుని రావాలా. ఈ సీరియస్నెస్ కొంచెం సేపుకి కాదు, లాంగ్ టైం వరకు ఉండాలా. సోషల్గా, పొలిటికల్గా అండ్ ఎకనామికల్గా, డబ్బుల విషయం కానీ, సమాజం విషయం కానీ, పొలిటికల్ విషయం కానీ, సో అన్ని వేగా ఆలోచించి దీని మీద ఒక ఫోకస్ చేస్తూ కొన్ని మంత్స్ పాటు దీన్ని కొనసాగించాలా అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే పెడగాగిక్ అంటే టీచింగ్ పర్పస్ గురించి మాట్లాడితే టెక్నాలజీ అనేది ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఇంకా కమ్మింగ్ ఇయర్స్లో. సో ఇది ట్రెడిషనల్గా చూస్తే ల్యాబొరేటరీ లేదా ప్రాక్టికల్గా చేసే సబ్జెక్ట్స్ మీద అప్లికేబుల్ కాదు ఈ ఆన్లైన్ క్లాసెస్. సో వాటికి కంపల్సరీగా క్లాస్ రూమ్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలి. ఆ ల్యాబొరేటరీస్కి ల్యాబ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయలేము ల్యాబొరేటరీస్ ఏమన్నా ప్రాక్టికల్ వర్క్ చేయాలంటే. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏమిటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ మినిస్ట్రీ ద్వారా కొన్ని స్కీమ్స్ని, కొన్ని ప్లాట్ఫామ్స్ని తయారు చేసినారు. ఈ ప్లాట్ఫామ్ ఏమేమి చూడండి, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ అండ్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ NPTELని ఈ ప్లాట్ఫామ్ని తయారు చేసింది. నెక్స్ట్ స్వయం ప్లాట్ఫామ్ని కూడా తయారు చేసింది. ఇది ముఖ్యంగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాస్ రూమ్స్ అనే పేరుతో ఇది ఎంకరేజ్మెంట్ అనేది చేసింది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీనికి మినిస్ట్రీకి హెడ్ యూనియన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఎవరు చెప్పండి ఒకసారి కమెంట్ బాక్స్లో. దీనికి సెంట్రల్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈయన ఒక డిప్రెషన్ మీద ఒక ఎక్సలెంట్ ఆర్టికల్ కూడా రాసినారు డే బిఫోర్ ఎస్టర్డే. సో ఎవరైనా వీడియో చూడలేదంటే కంపల్సరీగా వెళ్ళి చూడండి. సో సుశాంత్ రాజ్పుట్ సింగ్ ఫోటో కూడా ఉంటుంది ఆ థంబ్ నెయిల్ మీద. సో ఈ డిప్రెషన్ మీద ఎక్సలెంట్ ఆర్టికల్ రాసినారు. సో ఎక్సలెంట్ వేలో కూడా డిస్కస్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్
మినిస్ట్రీ ఈ 2 ప్లాట్ఫామ్స్ని తీసుకొని వచ్చింది. ముఖ్యంగా ఎన్పిటిఈఎల్ స్వయం ప్లాట్ఫామ్. స్వయం అంటే ఇది ఒక హిందీ యాక్రోనిమ్, హిందీ వర్డ్ స్వయం. దీనికి మీనింగ్ ఇంగ్లీష్లో స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. దీనికి మీనింగ్ సో ఈ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్కి వెబ్ ద్వారా ఒక లెర్నింగ్ ప్రొసీజర్ని డెవలప్ చేయడం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ అనేటివి ఇంపార్టెంట్. వీటిని క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండింటిని ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాలా. సో ఈ కోవిడ్-19 డిజీజ్ ఈ సీజనల్గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ డిజీజ్కి ఒక మందు లేదు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ జరగాలంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అప్ టు 2022 వరకు కూడా పడవచ్చు, లేదా 2024 వరకు కూడా టైం తీసుకోవచ్చు నార్మల్ సిచ్యువేషన్కి రావాలంటే. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్. చాలా ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలా అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్టర్డే కూడా ఈ ఆర్టికల్ డిస్కస్ చేసినాము. ఇందులో మహారాష్ట్రలో ఆన్లైన్ క్లాసెస్ అప్ టు క్లాస్ 2 వరకు బ్యాన్ చేసినారు. నెక్స్ట్ కర్ణాటకలో అండ్ మధ్యప్రదేశ్ 2 స్టేట్స్లో అప్ టు క్లాస్ 5th వరకు దీన్ని బ్యాన్ చేసినారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిన్న కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేసినాము ఈ ఆర్టికల్కి. నిన్న ఆర్థర్ డిస్కస్ చేసినది. సో ఏం చెప్తున్నారంటే ఆయన ఒక ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇవ్వడము గొప్పది కాదు, ఒక ఇంట్రాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆన్లైన్ క్లాసెస్లో ఆ ఇంపార్టెన్స్ అనేది దక్కదు. స్టూడెంట్ మరియు టీచర్కి ఒక కాంటాక్ట్ అనేది ఉండదు, ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో ఇంటరాక్షన్ మిస్ అవ్వడం వల్ల ఆ థింకింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ కావు స్టూడెంట్స్వి అనేసి కూడా నిన్న ఎస్టర్డే డిస్కస్ చేసినాం ఈ డిబేట్లో. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా మణిపూర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మణిపూర్లో రీసెంట్గా జూన్ 19కి రాజ్యసభ ఎలక్షన్స్ జరిగినాయి. సో ఇక్కడ కాంగ్రెస్కి 28 సీట్స్ ఉండేటివి, ఇంతకుముందు బీజేపీకి 21 సీట్స్ ఉండేటివి. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ తక్కువ మెజార్టీతో ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ద్వారా ఎక్కువ మెజార్టీతో వచ్చేసింది. సో దానికోసం వెల్త్ని ఎక్కువగా ఏ విధంగా అయినా కంపల్సరీగా ఎలక్షన్స్ గెలవాలనేసి చాలా టాక్టిక్స్ అనేటివి ప్లే చేసింది బీజేపీ గవర్నమెంట్. చివరికి ఒక స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ కూడా మెజార్టీని తీసుకొని వచ్చింది మణిపూర్ గవర్నమెంట్లో. సో అనేసి ఇక్కడ ఈ డిఫెక్షన్స్ అనేటివి కూడా చాలా చూసినాము రీసెంట్గా. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో ఈయన డిఫెక్షన్ జరిగి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరి అక్కడ డిఫెక్షన్ తీసుకుని వచ్చేసి కమల్నాథ్ గారి గవర్నమెంట్ని కిందకి పడేసినారు. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కమల్నాథ్, నెక్స్ట్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ని లీడ్ చేస్తున్నారు మధ్యప్రదేశ్లో. కానీ ఇంతకుముందు కర్ణాటకలో కూడా అదే పరిస్థితి జరిగింది. కర్ణాటకలో హెచ్డి కుమారస్వామి ఉండేవారు. ఆ కాంగ్రెస్ మరియు అదర్ పార్టీస్ కలిసి ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ చేసినారు, కోalition గవర్నమెంట్. కానీ ఈ డిఫెక్షన్ అనేటివి జరగడం వల్ల సో అక్కడ కూడా గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనేది కూడా ఫామ్ అయింది. అక్కడ బిఎస్ యడ్యూరప్ప గారు అక్కడ సీఎంగా ఉంటున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మణిపూర్ మ్యాప్లో ఎక్కడుందో చూద్దాం. మణిపూర్ చూడండి, మణిపూర్ ఇక్కడ ఉంది. మణిపూర్కి నైబరింగ్ స్టేట్స్ నాగాలాండ్, అస్సాం, ఇక్కడ మిజోరం. సో ఈ విధంగా నైబరింగ్ స్టేట్స్ చూస్తుండండి. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్ ఇక్కడ పడుతుంది. మణిపూర్, నాగాలాండ్, మిజోరం, సో ఇక్కడ త్రిపుర అనేది చూడొచ్చు. సో ఈ విధంగా మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చూస్తూ ఉండండి. ఇక్కడ గారో అండ్ ఖాసీ హిల్స్ పడతాయి వెస్ట్ బెంగాల్ మేఘాలయ రీజన్ దగ్గర. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ పడుతుంది, ఇక్కడ సిక్కిం, ఇదంతా అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ వెస్ట్ బెంగాల్. సో ఈ విధంగా మ్యాప్ అనేది కంపల్సరీగా చూస్తూ ఉండండి, ఒకసారి ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఇంతకుముందు లాక్డౌన్ అనేది జరిగింది, లాక్డౌన్ 1.0 అనేది జరిగింది. సో ఇది స్టార్టింగ్ మార్చ్ 24th నుంచి ఏప్రిల్ 14th వరకు జరిగింది లాక్డౌన్ 1.0. నెక్స్ట్ లాక్డౌన్ 2.0 జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 15th to May 3 వరకు ఇది జరిగింది. లాక్డౌన్ 3.0 2 weeks వరకు ఎక్స్టెండ్ చేసినారు. నెక్స్ట్ లాక్డౌన్ 4.0 2 weeks వరకు ఎక్స్టెండ్ చేసినారు. ఈ విధంగా టోటల్గా లాక్డౌన్స్ అనేటివి జరిగినాయి. మేము ఇప్పుడు ఉండేది అన్లాక్ 1.0లో ఉన్నాము. ఇది స్టార్ట్ అయ్యేది June 1st నుంచి June 30 వరకు ఇది అన్లాక్ ఫేజ్లో ఉన్నాము. నెక్స్ట్ అన్లాక్ 2.0 కూడా స్టార్ట్ అవుతుంది జూలై మంత్లో. సో ఇట్ మేబీ స్టార్ట్ అవుతుంది తొందరలోనే. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ రైటర్, మైగ్రెంట్ వర్కర్స్కి లాక్డౌన్ పీరియడ్స్లో చాలామంది సఫర్ అయినారు. ఈ మైగ్రెంట్ వర్కర్స్ రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా
జరిగింది అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్లో. ఇది ముంబైలో జరిగింది. ఈ అహ్మదాబాద్ కాదు, ఔరంగాబాద్లో, ముంబైలో ట్రాక్ మీద చాలామంది అప్ టు 60 మెంబర్స్ వరకు చనిపోయినారు ట్రాక్ యాక్సిడెంట్, ట్రైన్ గుద్దడం వల్ల. సో అందులో 2 మంది వరకు బతికి ఉన్నారు. సో ఈ విధంగా మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళు నడుచుకుంటూ పోతూ అలసిపోయి ఒక ట్రాక్ మీద పడుకున్నాడు. ఆ విధంగా ట్రాక్ మీద పడుకుంటేనే ట్రైన్ రాదులే, ఇప్పుడు నడవడం లేదు ట్రైన్స్ అనేసి పడుకున్నారు. కానీ అప్పుడే ట్రైన్ అనేది వచ్చేసి గుద్దేసింది వీళ్ళకి. సో వీళ్ళంతా చనిపోయినారు నిద్రలోనే. సో ఈ విధంగా ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది మైగ్రెంట్ వర్కర్స్కి. నెక్స్ట్ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలామంది సఫర్ అయినారు ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలామంది వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ జారీ చేసింది, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరు బయటికి రాకూడదు, వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలంటే ఇవ్వరు హాస్పిటల్స్లో అనేసి కూడా గవర్నమెంట్ చెప్పింది. సో దానికోసం చాలామంది అంబులెన్స్లోనే చనిపోయినారు. నెక్స్ట్ చాలామంది ఇంట్లోనే చనిపోయినారు. నెక్స్ట్ చాలామంది 6 హాస్పిటల్స్ తిరిగి చివరికి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర వెళ్ళి ఆ సరౌండింగ్స్లో అక్కడే డెలివరీ చేసి పిల్లోనికి అక్కడే చచ్చిపోయింది ఒక ఆమె. సో ఈ విధంగా రీసెంట్గా ఇన్సిడెంట్స్ అనేటివి చాలా జరిగినాయి. ఇంకా నెక్స్ట్ చిన్న పాప గురించి తెలుసుకుంటే జామ్లో మగ్దామ్ అనేసి ఒక చిన్న పాప. సో ఈ చిన్న పాప తన ఫ్యామిలీ మెంబర్స్తో, మైగ్రెంట్ వర్కర్స్తో తన తల్లి తన నాన్నతో కలిసి ఒక ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి వచ్చింది ఈ చిన్న పాప అలాంగ్ విత్ దర్ ఫ్యామిలీస్. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంకా ఏమీ పని లేకుండా ఈ చిల్లీ ఫార్మ్స్ మీద ఎక్కువగా వర్క్ చేసేది ఇక్కడ తెలంగాణలో. ఈ తెలంగాణ నుంచి మళ్ళీ వీళ్ళు ఈ లాక్డౌన్ పీరియడ్లో నడుచుకుంటూ వెళ్ళినారు తమ ఊరికి. సో ఇక్కడ వెళ్తూ 140 కిలోమీటర్స్ వరకు చిన్న కాళ్ళతో నడిచింది పాప. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఉంది. సో అప్ టు 140 కిలోమీటర్స్ వరకు నడిచింది. ఇంకా నెక్స్ట్ 60 కిలోమీటర్స్కి దగ్గరలోనే తమ ఊరు ఉందంటే ఇంకా బికాజ్ ఆఫ్ హంగర్నెస్ అండ్ రీహైడ్రేషన్ వల్ల ఈమె పాప చనిపోయింది 60 కిలోమీటర్స్కి దగ్గరలోనే. సో ఈ విధంగా చాలా ఇన్సిడెంట్స్ అనేటివి జరిగినాయి ఈ లాక్డౌన్ పీరియడ్స్లో. ఇప్పుడు ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే ఈ లాక్డౌన్ పీరియడ్స్లో చాలామంది సఫర్ అయినారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ తమ ఊర్లకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు రీసెంట్గా లార్సన్ అండ్ టర్బో CEO ఏం చెప్తున్నారంటే చైర్మన్ SN సుబ్రహ్మణ్యం చైర్మన్. సో ఇతను ఏం చెప్తున్నారంటే 2.25 lakh మంది మైగ్రెంట్ వర్కర్స్ మన కంపెనీలో వర్క్ చేస్తారు, లార్సన్ అండ్ టర్బన్ కంపెనీలో. సో ఇందులో నియర్లీ 1.25 lakh మెంబర్స్ మైగ్రెంట్ వర్కర్స్ తమ ఊర్లకి వెళ్ళిపోయినారు. సో కానీ ఇప్పుడు 1 lakh మెంబర్స్ యొక్క షార్టేజ్ అనేది జరుగుతుంది. సో ఆ షార్టేజ్ వలన మాకు లాసెస్ అనేటివి కూడా జరుగుతుంది. సో వీళ్ళు రావడానికి చాలామంది ఇష్టపడడం లేదు, ఎందుకంటే ఇటువంటి COVID-19 సిచ్యువేషన్ ఉన్నందువల్ల. సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ గురించి తెలుసుకుంటే ఇందులో ఒకతను రౌత్ అతను ఏం చెప్తున్నాడంటే కన్స్ట్రక్షన్ వర్కర్ ఇతను ఏం చెప్తున్నాడంటే వీఆర్ హెల్ప్లెస్, సో వీ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్ అనేసి చెప్పి వెళ్ళిపోయినారు తమ ఊర్లకి. సో ఈ విధంగా చాలా ఇన్సిడెంట్స్ అనేటివి జరిగినాయి, చాలామంది సఫర్ అయినారు. సో ఇప్పుడు వీళ్ళు ఎకనామీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది గవర్నమెంట్. కానీ ఈ ఎకనామీ రేస్ కావాలంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ అనేటివి కంపల్సరీగా కావాలా, వర్క్స్ అనేటివి జరుగుతూ ఉండాలా. దాని నుంచి ఒక ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే కంపల్సరీగా ఈ మైగ్రెంట్ వర్కర్స్ కంపల్సరీగా కావాలా. సో అటువంటి మైగ్రెంట్ వర్కర్స్ని నెగ్లెక్ట్ చేసినాము లాక్డౌన్ పీరియడ్లో. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఇది ఈ ఆర్టికల్ మొత్తం. ఐ హోప్ యు ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో కంపల్సరీగా మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ పెట్టిండానో మీకు అప్లోడ్ అనేది దక్కుతూ ఉంటుంది. సో కంపల్సరీగా షేర్ చేయండి ఈ లెక్చర్ని. షేరింగ్ నాలెడ్జ్ ఈక్వల్స్ టు గెయినింగ్ నాలెడ్జ్. మీరు ఎంతగా షేర్ చేస్తే వేరే వాళ్ళకి అంతగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియోని, నచ్చితే లైక్ చేయండి. సో ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో CNQ స్టడీ. సో PDF పర్పస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా దక్కుతుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.